ఎంతో కష్టపడి కసితో సంపాదించినోడి కరెన్సీకి ఈ సమాజంలో విలువ ఎక్కువే ఉంటుంది. వాళ్ళ జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అలా తిని తినక ఎన్నో రోజులు రేపు ఎలా ఉంటుందో తెలియక ఏడ్చి చిన్నప్పుడు కుటుంబం అంతా విషం త్రాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకొని ఇలా కన్నీళ్లు కష్టాలతో ఎన్నో రోజులు గడిపి ఇప్పుడు మనందరినీ నవ్విస్తున్నాడు మిమిక్రీ ఆర్టిస్ట్ కమెడియన్ శివారెడ్డి. శివారెడ్డి చేయని పని లేదు, పడని కష్టం లేదు. అమ్మ కోసం, ఆమె మొహంలో చిరునవ్వు కోసం ఈ రోజు పడ్డ బాధ రేపు ఉండకూడదనే పట్టుదల శివాజీలో విపరీతంగా ఉండేది. ఆ పట్టుదలే ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ ని చేసింది. ఆపై మంచి హాస్య నటుడిని మనకు అందించింది. స్టేజ్ పై శివారెడ్డి పర్ఫార్మెన్స్ చేస్తే సామాన్య ప్రేక్షకుల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, సెలబ్రిటీల వరకు విపరీతంగా ఇష్టపడేవారు. ఈలలు, కేకలు, గోల చేసేవారు. స్టేజ్ పై శివారెడ్డి ఉన్నంత వరకు చప్పట్లు మారుమ్రోగిపోయేవి. స్టేజ్ దిగిన తర్వాత అవకాశాల దగ్గర వచ్చేసరికి అందరూ చప్పటి మాటలతో మొహం చాటేశారు. క్రింద మీద పడి సినిమాలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో ఓ ఇద్దరు తెలుగు టాప్ కమెడియన్స్ వల్ల తనకు అవకాశాలు తగ్గిపోయాయని తాను అనుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ వాళ్ళు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఒకరికి తన వయసు ఉంటుందని, ఇంకొకరికి తనకంటే చాలా పెద్ద వయసున్న వ్యక్తి అని చెప్పాడు. శివారెడ్డి చెప్పిన ఒక విషయం మాత్రం అందరినీ ఆలోచింపజేసింది. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ నేను చేసిన ఏ పనికైనా వాళ్ళ మనసు నొచ్చుకొని ఉంటే వాళ్ళు సీనియర్లు కదా, నన్ను పిలిచి మాట్లాడి మందలించి ఉంటే బాగుండేదని, అంతేకాని నాకు అవకాశాలు రాకుండా ఇలా చేయడం చాలా బాధించిందని, నాకు ఓ కుటుంబం, ఓ భార్య, ఇద్దరు పిల్లలున్నారు కదా అని చెప్పుకొచ్చాడు. ఒక మనిషిని ఎవరెస్ట్ పైన కూర్చోపెట్టేది కసితో కూడిన ప్రతిభ, ఎదుటి మనిషిని ఎదగకుండా పాతాళానికి తొక్కేసేది స్వార్థంతో కూడిన అహం. కానీ ఓ మనిషిని మహాత్ముని చేసేది మాత్రం స్వార్థం కూడిన అహంతో లేని మానవత్వంతో పాటు ఉండే క్షమించే గుణం. ఎంతో ప్రతిభ ఉన్న శివారెడ్డికి మళ్ళీ అవకాశాలు రావాలని మనమందరం ఆశిద్దాం. ఆన్ స్క్రీన్ లో కమెడియన్ మహాత్ములుగా వెలుగొందుతున్న ఆ ఇద్దరు టాప్ కమెడియన్స్ ఆఫ్ స్క్రీన్ మహాత్ములుగా కూడా మారుతారో లేదో చూడాలి. ఆ ఇద్దరు హాస్య నటులు బ్రహ్మానందం, అలీ అయి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఆ ఇద్దరు టాప్ కమెడియన్స్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారో క్రింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.